ఇప్పుడు రేపు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. అవును. సో మీలాంటి వాళ్ళంతా సమాజం అంతా ఆ కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటారు. బేసిక్గా ధర్నాలు, ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నింటి చేయరు. సో ఎక్కువగా వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు చేసిన సేవలన్నింటిని ఆ రోజు గుర్తు చేసుకుంటూ ఉంటారు. రౌండ్ టేబుల్ పెడతారు, కాన్ఫరెన్స్లు పెడతారు, నెమరు వేసుకుంటూ ఉంటారు. రేపే ఆమె ధర్నా పెట్టి ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ధర్నా పెట్టిన అంటారు ఏంటి, సంబంధం ఏంటి అసలు? నేను ఇంతకుముందే చెప్పిన మీకు, బీసీలలో వస్తున్న చైతన్యాన్ని డైవర్ట్ చేయాలి. సావిత్రిబాయి పూలే గురించి, సావిత్రిబాయి పూలే జయంతి 194వ జయంతి రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, ఇటు రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా స్కూళ్ళల్లో ఆమె మొదటి చదువుల తల్లి. ఈ దేశంలో మహిళలకు చదువు నేర్పినటువంటి గొప్ప తల్లి సావిత్రిబాయి పూలే. రేపు ఆమెకు నివాళులు అర్పించే కాడ ఆమె చేసినటువంటి గొప్ప త్యాగము, ఆమె చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడం కోసం, ఆమెను చరిత్రలో చేసినటువంటి సేవలను గుర్తించుకోవడం కోసం రేపు పెద్ద ఎత్తున చేస్తారు. కానీ ఇక్కడ కూడా కుట్ర ఏంటంటే, ఈ సావిత్రిబాయి పూలే జయంతి చేయొద్దు, సావిత్రిబాయి పూలే ఇప్పుడు బతుకమ్మను కనుక తెలంగాణ తల్లిని కనుక మారిస్తే ఎంత బాధపడ్డారో, ఇవాళ చదువులో తల్లి సావిత్రిబాయి పూలే జయంతి చేస్తే తెలంగాణలో ఆమె ఏం చెప్పింది, తెలంగాణ తల్లిని మేము ఊరూర పెడతాం విగ్రహాలు, తెలంగాణ తల్లి తెలంగాణలో ఉండాలని చెప్పింది. నేను వెంటనే తెల్లారి ప్రెస్ నోట్ ఇచ్చి ఒక మీడియా సమావేశం పెట్టిన. రూపు మాపు లేనటువంటి తెలంగాణ తల్లులు మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు కొట్లాడుతున్నారు, మీరు కొట్లాడుకోండి, మాకు ఎట్లా ఉన్నదో ఏం చేసిందో మా బతుకుల గురించి ఏం మాట్లాడడం తెలియదు, కానీ మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, బీసీల ఎస్సీ ఎస్టీ మహిళల తలరాత మార్చడానికి మా సావిత్రిబాయి పూలే ప్రత్యక్షంగా ఉన్నది కాబట్టి ఆమె విగ్రహాలను మేము ఊరూరు పెడతాం తప్ప రూపు మాపు లేనటువంటి వాళ్ళను, ఊహగానం ఉన్నటువంటి ఊహజనితమైనటువంటి విగ్రహాలను మేము పెట్టమని నేను ఇచ్చాను. దాంతో కుట్ర చేసి రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టాలి. మానీల జయంతి రోజు ధర్నా ఎవరైనా పెట్టంగా భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? అది 100% సావిత్రిబాయి పూలే గారిని అవమానించడం. ఆ రోజు వాళ్ళకి కేటాయించాలి, 100% మీరు చెప్పింది. ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించాలి. వాళ్ళకి కేటాయిస్తేనే దానికి ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ పేరు మీద రేపు ఏం చేస్తుంది, మనం మాట్లాడినాం కదా, ఈ వీడియో పోతుంది. పోయిన తర్వాత హడావిడిగా ఆడొక సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టి ఒక నివాళులు అర్పించి, ఇక రాజకీయంగా ఎంత మైలేజ్ రావాలనో అంత మైలేజ్ కోసం రాజకీయంగా మాట్లాడతారు. అంటే ఆ రోజు జనవరి 3 పవిత్రమైనటువంటి రోజు, అది మహిళలకు పవిత్రమైనటువంటి రోజు. వాస్తవంగా ఆమెకు చదువు రాదు. 13వ ఏటనే మహాత్మా జ్యోతిబా పూలే పెళ్లి చేసుకుని, ఆమెకు చదువు రాకపోతే ఆ రోజు మీకు తెలుసు సతీ సాగమని ఉండే, మహిళలకు చదువు లేదు. చదువు ఒకవేళ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు కాదు, అగ్రకుల మహిళలు కూడా చదువు లేదు. ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే చదువు నేర్పితే పిల్లలు కంటే ఎక్కడ స్వార్థమవుతుందని చెప్పి ఆ పుణ్య దంపతులు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని ఆమెకు చదువు నేర్పి ఇవాళ మహిళలకు చదువు నేర్పించినటువంటి గొప్ప చరిత్ర ఆ రోజు. అది అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఇవాళ పండుగ రోజు ఎవరైనా పాశం వండుకుంటారు కానీ, ఎవరైనా పండుగ రోజు గొప్పగా చేసుకుంటారు కానీ, వాళ్ళ జన్మదినం అంటే ఏంది, మాకు పండుగ దినం, అంతేగా. మీరు తద్దినాలు పెడతారా? పండుగ రోజు కూడా తద్దినం పెడతాడా? ఇవాళ తద్దినం పెట్టినట్టే. ఇవాళ కనీసం జనవరి 3న బీసీల, అదే చెప్తున్నా, ఇప్పుడు బీసీ సమస్యలు ఏంది, బీసీలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మా బతికేంది, మా బాధ ఏంది, మా కష్టం ఏంది, మా కన్నీళ్ళు ఏంది బీసీలకు తెలుస్తుంది. మేము ఆ జాతిలో పుట్టి మా రక్తం కాబట్టి మాకు తెలుస్తుంది. మీకు బంగారు చెంచాలతోటి గోరుముద్దలు తిన్నటువంటి మీకు ఈ ఏసీలో తిరిగి ఏసీ పార్లమెంటుకు పోయి ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేది మీకు పేదోని కష్టం ఏడ తెలుస్తుంది, బడుగు బలైన వర్గాల కష్టం ఏడ తెలుస్తుంది. కాబట్టి మీరు చేసేది దయచేసి 100% తప్పు. మీరు మొదటి తప్పు సావిత్రిబాయి పూలే దినం రోజు జయంతి రోజు ధర్నా చేయడం. రెండో తప్పు బీసీలను కాదని బీసీలను వెనుకకి నెట్టేసి మా బీసీ బిడ్డల్ని అనగదొక్కి ఇవాళ మా బీసీ వాయిస్ను డైవర్ట్ చేయడానికి మీరు ధర్నా చేయడం. మూడోది కులగణనలో పాల్గొనకుండా మీరు కులగణన గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడేటువంటి అసలు నైతిక కనీస హక్కే లేదు. మీరు చేసినటువంటి 10 ఏళ్ల పాపాలు మేము 100% బీసీలకు తప్పులు చేసినాం, క్షమించండి అని బీసీ సమాజం అంటే అప్పుడు ఆలోచిస్తారు బీసీ సమాజం. చూద్దాం మరి రేపు మీరు చెప్పిన డిమాండ్స్, మీరు చెప్పిన ప్రశ్నలకు ఏమైనా రేపు ఆన్సర్ ఉంటుందా చూడాలి. ఎందుకు కులగణనలో పాల్గొనలేదని ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే. ఎందుకంటే కులగణన ఇంపార్టెన్స్ ఏంటన్నది దేశం గుర్తిస్తున్నది, రాష్ట్ర ప్రజలు గుర్తించి అందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. మీరు ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా అది కుదరలేదు.
సరే రిపోర్ట్ ఏమొస్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది దాని మీద పోరాటం సపరేట్గా ఉంటుంది. కానీ మీకు పోరాటం చేసే అర్హత లేదు అన్నది శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు. మరి రేపు కవిత గారు ఏం మాట్లాడతారు, ఏమంటారు దాన్ని, ఎలాంటి జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగాలు చేస్తున్నది రేపు చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.